వెంకటేశ్వరుడు లేదా వెంకటాచలపతి శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ఈ స్వామి ప్రసిద్ధి చెందాడు. కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా వెలిశారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతోటే మనము ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూడగలుగుతాము. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయడానికి నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళ్తారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరతారు. మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం, కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు. నేరుగా బ్రహ్మలోకం నుండి శివలోకం వెళ్తాడు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తూ ఉంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. శివలోకం నుంచి నారాయణలోకం వెళ్తాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి, నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేస్తాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోతాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమయ్యాడు. లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై ఉన్న కోల్హాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకటకొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావటానికి ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పుట్టలో నివసించాడు. బ్రహ్మ, శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవుల కాపరిని రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు దూడని అమ్మింది. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపుతాడు. చీమల పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలును అందించి తద్వారా అతనికి ఆహారాన్ని ఇచ్చింది. ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించటం లేదని, దీనివల్ల చోళరాణి ఆవు కాపరుడికి సేరాబడు అనే యాదవుడు పాలు లేకపోవటానికి కారణాన్ని తెలుసుకోవటానికి ఆవు కాపరుడు సేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు.
ఆవు యొక్క ప్రవర్తన వల్ల ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు సేరాపుడు తన గొడ్డలిని ఆవు మీదకి విసిరివేశాడు. కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపరుడు సేరాబుడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆ ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు సేరాబుడు తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవడము చూసినప్పుడు సేరాబుడికి మహావిష్ణువు పిశాచిగా జన్మించమని సేరాబుడిని శపిస్తాడు. తన తప్పు తెలుసుకుని క్షమించమని ప్రార్థిస్తాడు సేరాబుడు. మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది, అప్పుడు నీకు శాపం విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. మహావిష్ణువు సేరాబుడికి ఒక వరం కూడా ఇస్తాడు. భూమి మీద మొట్టమొదట నువ్వు నన్ను చూసావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను, ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు. ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసుడిలాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని విష్ణువు యొక్క అడవి పంది అవతారాన్ని కోరతాడు శ్రీనివాసుడు. తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరు జన్మకు చోళరాజు సుధర్మని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుడతాడు. సుధర్ముడు కొడుకుకి ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంటపడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరి చేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలాగే తొండమానుడిని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి. ఇతను ధర్మవంతుడై పరిపాలన చేశాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు. వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింపచేస్తుంది. కుబేరుడిని ఆర్థిక సాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అచ్చటికి చేరుతుంది. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూలోకంలోనే శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ వెంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీదేవి లక్ష్మీదేవి అంశ, భూదేవి భూమికి ప్రతిరూపం. ఈ ఇద్దరు స్వామికి భార్యలుగా, ఆయనకు సహచరులుగా, ఆయన శక్తులుగా భావిస్తారు. వేద మంత్రాలతో దేవతల సమక్షంలో శ్రీదేవి భూదేవిల మెడలో వెంకటేశ్వర స్వామి మంగళసూత్రాలు ధరిస్తాడు. ఇది భక్తులకు ఆనందం, శుభాలను కలిగించే గొప్ప వేడుక. తిరుమలతో పాటు ప్రతి విష్ణువు వెంకటేశ్వర ఆలయంలో ఈ కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తుల కష్టాలు తీర్చి వారికి అభయమిచ్చే దైవమే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించుకొని గోవిందరాజు ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి కొలువు సేయించుకొని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు అదనాభికమలన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదనాభికమలన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చెదరక తన వద్ద సేవ చేసే సతులకు చెదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు చెదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఒప్పుగా వామకరము వగిచాచి వలకేల కొప్పుగడు నెత్తినాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము వగిచాచి వలకేల కొప్పుగడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంఖు చక్రాలు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంఖు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే కొమ్మలాల ఎంత వాడే కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు 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 ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను మంగ చెన్ను మీర చెంచుబడే శ్రీమంతుడు కాగలిగే ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను మంగ చెన్ను మీర చెంచుబడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి నారచీరలే గట్టి నడచేటి వానికి గారవాన పీతాంబరములు గట్టగలిగే
నారచీరలే గట్టి నడచేటి వానికి గారవన పీతాంబరములు గట్టగలిగే కోరిరేగు జీడి పండ్లు ఏరుకొని తినేవానికి కోరిరేగు జీడి పండ్లు ఏరుకొని తినేవానికి సారె సారె పంచదారలారగించగలిగే సారె సారె పంచదారలారగించగలిగే ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను మంగ చెన్ను మీర చెంచువాడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి పన్నుగ పొదరిండ్లలోన పవ్వళించేవానికి ఉన్నతంపు మేడలోన నుండగలిగే పన్నుగ పొదరిండ్లలోన పవ్వళించేవానికి ఉన్నతంపు మేడలోన ఉండగలిగే సన్నపు గొజ్జంగి దండ సందిట గట్టిన వానికి సన్నపు గొజ్జంగి దండ సందిట గట్టిన వానికి మిన్నలు ముత్యంపు సరులు మెడన వేయగలిగే మిన్నలు ముత్యంపు సరులు మెడన వేయగలిగే ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను మంగ చెన్ను మీర చెంచువాడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి పలుమారు గువ్వల పలుకులు వినేవానికి వెలయగాను సంగీతము వినగలిగే పలుమారు గువ్వల పలుకులు వినేవానికి వెలయగాను సంగీతము వినగలిగే అలమేలు మంగ నీవే కొలువయ్యక్కున చేరగా అలమేలు మంగ నీవే కొలువయ్యక్కున చేరగా అలరి శ్రీ వెంకటేశుడు అనే పేరు గలిగే అలరి శ్రీ వెంకటేశుడు అనే పేరు గలిగే ఎన్ని తపంబులు చేసి నేను పెండ్లాడెను మంగ చెన్ను మీర చెంచువాడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ నడిమే పెండ్లి కూతురు పేరంటాండ నడిమే పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరవేచెనిదిగో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియా పోడిమి కొలువున పొదలి. వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియా పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు గుణధాముడ సురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు గుణధాముడ సురలకు దమనుడు. తామర కన్నుల దశరథతనయుడు మోమున నవ్వే మొక్కవె చెలియ. తామర కన్నుల దశరథతనయుడు మోమున నవ్వే మొక్కవె చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియా పోడిమి కొలువున పొదలి. కోదండధరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నిల్చి చెలియ. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నిల్చి చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియా పోడిమి కొలువున పొదలి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువుననున్నాడే చెలియ.
వావిలి పాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువుననున్నాడే చెలియ వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి వేడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణి ధరాన నెలవును నీవే నీరజనాభ తలపును నీవే ధరణి ధరాన నెలవును నీవే నీరజనాభ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజ పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజ నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ
त्रिविक्रम नरसिंह ऋषिकेश नगधरा त्रिविक्रम शरणागत रक्ष जय जय सेवे नरसिंह ऋषिकेश नगधरा त्रिविक्रम शरणागत रक्ष जय जय सेवे माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयम् महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्रीवेङ्कटेश शुभकरं विहित विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि विहित विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयम् माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयम् चिन्तयामि यूयम् चिन्तयामि यूयम्।